వాస్తవాలు కూడా ఉన్నాయి. ఈ వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిందే. అమరావతి నిర్మాణంలో 33,000 ఎకరాలు 28,000 మంది రైతుల దగ్గర నుంచి తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టకుండా ఈ రోజు 28,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద, దళిత, అగ్రవర్ణాల రైతుల కష్టానికి, కన్నీళ్ళకి కారణమైన మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు. ట్రూ, మీరు ఒక ఆపరేషన్ చేయడానికి ఒక పేషెంట్ని తీసుకెళ్లారండి. ఆపరేషన్ బాగానే మొత్తిచ్చారు, మొదటి దశ బాగానే అయింది. పొట్టకోసారు, రెండో దశ బాగానే అయింది. దాని లోపల ఏదో మెడికల్ టెర్మినాలజీలో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసేటప్పుడు అది ఇటు ఇది అటు పెట్టడంలో తప్పు జరిగిపోయింది. కుట్లు కూడా బాగానే వేసేసారు, పేషెంట్ డైడ్. ఎవరు తప్పు? నేను మొత్తం బాగానే ఇచ్చాను కదా, ప్రాబబ్లీ రైట్. నేను పొట్ట బాగానే కోసాను కదా, ప్రాబబ్లీ రైట్. నేను మళ్ళీ కుట్లు కూడా బాగానే వేసాను కదా, ప్రాబబ్లీ రైట్. నేను మంచి మెడిసినే వాడాను కదా, యు ఆర్ రైట్. బట్ పేషెంట్ డైడ్, హూ ఈజ్ హెల్త్ రెస్పాన్సిబుల్? లోపల కట్ చేసేటువంటి ఆపరేషన్లో నైపుణ్యత లేకపోవటం వల్ల జరిగిన అనర్థం వల్ల ఈరోజు అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు 28,000 ఎకరాలు రోడ్డు పాలవటానికి కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు మాట్లాడినటువంటి మేధావులందరూ కూడా, ఈరోజు మాట్లాడినటువంటి వక్తలందరూ సమాధానం చెప్పండి. దీంట్లో మీరు చర్చకు సిద్ధమా? నేను చర్చకు సిద్ధం. ఎందుకు అంటే అమరావతిని నాశనం చేసిన మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి నరేంద్ర మోడీ, మూడో ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కలిసి, ఇంకొక ముద్దాయి ఉన్నాడు, ఆ ముద్దాయిని అసలు మర్చిపోకూడదు, పవన్ కళ్యాణ్. ఈ నలుగురు కలిసి అమరావతి ప్రజల 33,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజు వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి కారణమైన దుర్మార్గులు మీరందరూ కూడా.